అయితే 18వ వచనం, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నదన మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా వాడ సామాగ్రిని పాడవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుంది మన ఆశ బొత్తిగా పోయెను. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే కొన్ని దినములు వారికి సూర్యుడు కానీ నక్షత్రం కానీ కనపడకుండా చీకటి కమ్మి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు, అలాంటి శ్రమ, అంత కష్టం, ఇక చనిపోతాము అనేటువంటి, ఇక చావు తప్ప బ్రతుకు లేదు అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వాళ్ళు నడుస్తున్నప్పుడు, అంత భయంకరమైనటువంటి శ్రమ కలిగినప్పుడు వాళ్ళకి బొత్తుగా ఆశపోయిందంటండి. కొంచెము కూడా వాళ్ళకి ఆశ లేకుండా, వాళ్ళ బొత్తుగా ఆశ లేకుండా అయిపోయారు. చనిపోతాం అనేటువంటి స్థితికి వచ్చేసారు వాళ్ళందరూ కూడా. అందరూ ప్రాణ భయంతో ఉన్నారు. అందరూ ఆ వాడలో ఉన్నవారు అందరికీ కూడా బ్రతుకుతామనే నమ్మకం లేదు, బ్రతుకుతామన్న ఆశ కూడా లేదు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఆ ప్రాణ భయంతో వాళ్ళు ఉంటే, అప్పుడు పౌలు వాళ్ళని ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాడు. పౌలు ఏమనంటే, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. వాడికే గాని మీలో ఎవనికి ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడునో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి మాట్లాడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సౌలా, నువ్వు భయపడకని దేవుని దూత నాతో మాట్లాడింది. ఏమండి, నేను అక్కడంటే, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను దేవుని నమ్ముచున్నాను అంటే పౌలు భక్తి ఎంత ధైర్యం ఇచ్చిందంటే, నా దేవుడు ఇలాంటి ప్రమాదములో ఉన్నా, ఎలాంటి కష్టములో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి ప్రాణాపాయ స్థితి కలిగినా కూడా దేవుడు నన్ను రక్షిస్తాడనేటువంటి ధైర్యం పౌలు గారు కలిగి ఉంది.